రీసెంట్గా నేను దురంధర్ మూవీ చూశాను. అందులో ఒక డైలాగ్ ఉంది, మన దేశానికి ఎవరో శత్రువులు కాదు, మన దేశానికి మనమే శత్రువులం అనేది. ఈ ఈవెంట్ చూసిన తర్వాత నాకు అది నిజమే అనిపించింది. ద గోట్. అరే ఏంద్ర నాన్న అది పెట్టినావు, ద గోట్ అంటే మేక కాదురా, గోట్ అంటే గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్ అని. అవునులే, మెస్సీకి కోల్కతాలో జరిగింది చూస్తే ఆయన కూడా మేకలాగా భలే అవుతుండే ఇంకోసేపు అక్కడ ఉంటే. సో ఈ టూర్ గురించి మాట్లాడకన్నా ముందు మీకు ఒక వీడియో చూపిస్తాను, చూడండి. చూసిరా 150 కోట్లు ఇచ్చి తీసుకొచ్చిరట, 70 కోట్లు ఇంకా వచ్చిపోయే ఖర్చులు, ఇంకా ప్రతి స్టేడియంకి 100 కోట్లు, 150 కోట్ల ఖర్చు, ఇవన్నీ వేసినారు. కానీ అవి గట్ట వస్తుంది చూసిరా, గా పోరాడు, ఇంకా బనీన్ వేసుకొని వస్తున్న పోరాడు ఉన్నాడు చూసిరా. ఇంకా పోరానికి ఒక అంగి కొనిస్తే ఏమైతుండే, గట్ల పాపం బనీన్ మీద వచ్చాడు. ఒక అంగి కొనిస్తే మంచిగా అంగి వేసుకొని వస్తుండే కదా. ఏం చేస్తారు ఏమో, 100 కోట్లు ఖర్చు పెడతారు కానీ 1000 రూపాయలు అంగి కొని ఇచ్చి అత కాదు వీళ్ళకి. ఇట్లుంటుంది మనది, చూసిండ్రా గట్లుంటుంది. అంగి అన్న కొనియచ్చు కదా గవానికి, పాపం ఆ పోరాడు అంగి లేక బనీన్ మీదే వచ్చాయి. సరే ఆ విషయం పక్కకు పెడితే, మెస్సీతో ఫోటో దిగడానికి ఒక్కొక్కరికి 10 లక్షలు, 10 లక్షల రూపాయలు పెట్టి ఒక ఫోటో దిగే బదులు ఏఐలో మనమే ఒక ఫ్రీగా దిగొచ్చు కదా. మెస్సీ పక్కన పోయి మన ఫోటో పెట్టుకున్నట్టుగా ఏఐలో చేసుకోవచ్చు. 10 లక్షలు అవసరమా? ఎక్కంచెలు వస్తాయి. ఇది మన దేశానికి సంబంధించిన ఈవెంట్ కాదు, మన దేశానికి సంబంధించిన ప్లేయర్ కాదు. నిజం చెప్పాలంటే మన దేశంలో ఫుట్బాల్కి అంత క్రేజ్ కూడా ప్రస్తుతానికి లేదు. పోనీ ఫుట్బాల్ని ఏమన్నా ప్రమోట్ చేయడానికి ఏమన్నా మెస్సీని రప్పించిరా అంటే అది కాదు. ఇది ఒక ప్రైవేట్ ఈవెంట్, ఎవరికి వాడు సెల్ఫ్ డబ్బాలు కొట్టుకోవడానికి పిలిపించిన ఈవెంట్ ఇది. అసలు ఈ ఈవెంట్లో ఎక్కడెక్కడికి వచ్చిండు, ఏమేం చేసిండు, ఎన్ని ప్లేస్లలో తిరిగిండు, ఇవన్నీ చూద్దాం. కానీ చివర్లో ఢిల్లీలో క్రౌడ్ చేసిన పని ఏదైతే ఉందో నిజంగా దానికి హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. సూపర్ అనిపించింది నాకైతే. సో అవన్నీ కూడా మనం ఈ వీడియోలో చూద్దాం. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. ఇండియాకి రానికి 150 కోట్లు ఇచ్చిండ్రు మెస్సీకి, అండ్ 70 కోట్లు ఖర్చులు, అంటే రావడానికి, పోవడానికి, ఉండడానికి, తిరగడానికి, ఇవన్నిటికీ 70 కోట్ల ఖర్చు. అదే కాకుండా ఒక 70 అడుగుల విగ్రహాన్ని, మెస్సీ విగ్రహాన్ని మన కోల్కతాలో ఇనాగ్రేట్ చేశాం. ఎవరు? తన విగ్రహాన్ని తనే ఇనాగ్రేట్ చేయడానికి పిలిచాడు అన్నమాట. అది కాకుండా కోల్కతాలో ఒక ఈవెంట్, హైదరాబాద్లో ఒక ఈవెంట్, ముంబైలో ఒక ఈవెంట్, అండ్ ఢిల్లీలో ఒక ఈవెంట్. ముందుగా అయితే కోల్కతా గురించి మాట్లాడదాం. ద సేమ్ డే ఏ రోజైతే వచ్చిండో ఆ రోజే సింగిల్ డేలో కోల్కతా అండ్ హైదరాబాద్ ఈవెంట్ ఉంది. మార్నింగ్ టైం టిల్ ఆఫ్టర్నూన్ కోల్కతాలో, ఈవినింగ్ హైదరాబాద్లో. సో కోల్కతా ఈవెంట్ గురించి మాట్లాడాలంటే, కోల్కతాలో ఈవెంట్ ఎట్లా అంటే సేమ్ ఇదే 10 లక్షలకు ఫోటో దిగడాలు ఇవన్నీ ఉండే, విఐపీలను కలవడాలు, ప్లస్ పొలిటీషియన్స్ ఇవన్నీ ఉండే, ప్లస్ స్టేడియంలో ఒక చిన్న అంటే కొంచెం సేపు అట్లా తిరిగేసి వెళ్ళడము, లేదంటే ఒక పెనాల్టీ షూట్అవుట్ లాంటిది ఏదైనా ఉండే. బట్ అన్ఫార్చునేట్గా ఏం జరిగిందంటే, హడావిడి, ఆతృత, ఆత్రం ఇట్లాంటివన్నీ కలిసి పెంట చేసేసాను కోల్కతాలో. ఎందుకంటే మెస్సీ రాగానే ఆయన చుట్టూ పొలిటికల్ లీడర్లు, విఐపీలు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, మినిస్టర్లు, ఆ రాష్ట్రానికి సంబంధించిన నాయకులు అందరూ వాళ్ళ పిల్లలను తీసుకొని ఫోటోలు దిగడానికి ఎగబడుతూ ఉంటే, అసలు గ్రౌండ్లోకి దాకా వచ్చిన మెస్సీ ఎవరికి కనిపించలే. అసలు 5,000, 10,000, 12,000, 15,000, ఒక వ్యక్తి అట, మరి అది నిజమా అబద్ధమా తెలియదు కానీ $1,500 పెట్టి ఒక టికెట్ కొనుక్కున్నాడట. గిన్ని పైసలు పెట్టి కొనుక్కొని జనాలు సున్నీకి వస్తే జస్ట్ ఒక 20 నిమిషాలు 30 నిమిషాలు చూడడానికి గిన్ని పైసలు పెట్టుకొని వచ్చారు. వాళ్ళకు కనపడకుండా చుట్టూ వీళ్ళే ఫోటోలు దిగుకుంటా, పిల్లలను తీసుకొచ్చి, తమ్ముళ్ళని తీసుకొచ్చి, కొడుకులను తీసుకొచ్చి, వాళ్ళని తీసుకొచ్చి, వీళ్ళని తీసుకొచ్చి, అందరిని తీసుకొచ్చి ఫోటోలు దిగుకుంటా ఉంటే లాస్ట్కి ఏమైంది, జనాలు కొంచెం హడావిడి చేయడం స్టార్ట్ చేశారు. 15-20 నిమిషాలల్లా, జస్ట్ లోపలికి ఎంటర్ అయినాక ఒక 10-15 నిమిషాలలోనే ఆ జనాల తాకిడి ఇదంతా ఇబ్బందిగా ఉన్నట్టుంది అని చెప్పి పసిగట్టిన మన మెస్సీ సెక్యూరిటీ అక్కడ ప్రోగ్రామ్ క్యాన్సిల్ చేసుకొని వచ్చేసారు. దానికన్నా ముందే కోర్స్ మన స్టాచ్యూ ఇనాగ్రేషన్ అయితే అయిపోయింది. అదంతా అయిపోయినాకనే స్టేడియం దగ్గరకు వచ్చాం. అయిపోయింది, ఇజ్జత్ మొత్తం తీసేసారు. ఒక దేశానికి ఒక లెజెండరీ ఫుట్బాల్ ప్లేయర్ వస్తే ఇది ఒక కోల్కతా ఇజ్జత్ పోదు, దేశం ఇజ్జత్ పోతుంది. ఈ దేశం
పొద్దుగాలు లేస్తే మనం వందే మాతరం పాడుకుంటాం, జనగణమన పాడుకుంటాము, అసెంబ్లీలలో పార్లమెంట్లలో వందే మాతరం గురించి గంటలు గంటలు స్పీచ్లు ఉంటాయి. బట్ ఈ యొక్క చిన్న ఇన్సిడెంట్ వల్ల ప్రపంచవ్యాప్తంగా మన ఇజ్జత్ అంతా పోతుంది. ఇట్లాంటి చేసినోనికి ఫస్ట్ ఆఫ్ ఆల్ గట్టి శిక్ష ఇవ్వాలి. ఏమంటారు? కమెంట్ చేసి చెప్పుర్రి. శిక్ష పడాలనా లేదా? కమెంట్ చేసి చెప్పుర్రి. సరే, అట్లనో ఇట్లనో ఆ ఈవెంట్ అయిపోయింది. ఒక్కసారి ఆ ఈవెంట్ ఏం జరిగిందో చూడండి. మీరు లొల్లి లొల్లి ఉంటుంది చూడండి. పెంట అయిపోయిందా? ఇజ్జత్ మొత్తం కచరా అయిపోయినట్టే కదా. అట్లుంటుంది మనతో. ఎందుకు ఈ రాజకీయ నాయకులకు ఈ ఆతృత? వాళ్ళకి సపరేట్గా ఒక అర్ధగంట ప్రోగ్రాం పెట్టుకొని అలా చేసుకోవచ్చు కదా. ఉన్న టైం మొత్తం వాళ్ళకే కావాలి. వచ్చిన వాళ్ళతో అవసరం లేదు, ఎవరితోనూ అవసరం లేదు. సో అట్లా అటో ఇటో ఆ ప్రోగ్రాం క్యాన్సిల్ చేసేసుకున్నారు. వెంటనే బయటపడిపోయినారు. ఒకవేళ అక్కడనే ఉండుంటే నిజంగానే మేక బలైపోతుండేనేమో. ఏమంటారు? కమెంట్ చేసి చెప్పండి. కమెంట్ అదేదో ఛానల్లో ఒక అంటారు చూసినా, కమెంట్ ఒత్తండి అని. ఒత్తండి, లైక్ కొట్టండి, కమెంట్ చేయండి. మర్చిపోతున్నారు. లైకులు లేవు, కమెంట్లు లేవు, అసలు సబ్స్క్రిప్షన్ లేదు. ఇంతగానం చేస్తున్నా, కొంచెం ఎంకరేజ్ చేయండి. ఇంకా మస్తు ట్రై చేస్తా. సరే, అయిపోయింది కోల్కత్తా. ఇక్కడ మన హైదరాబాద్కి వచ్చాను. హైదరాబాద్లో మంచి పని ఏం చేసిర్రంటే, మొదగాల ఫలక్నామా ప్యాలెస్ తీసుకుపోయారు. అక్కడ పెట్టిండ్రు ఈ 10 లక్షల ఫోటోలు, సెలబ్రిటీల ఫోటోలు ఇవన్నీ ఫలక్నామా ప్యాలెస్లో పెట్టేసారు. మంచి పని చేసారులే. లేదంటే ఇక్కడ కూడా గ్రౌండ్కి వచ్చిన తర్వాత ఆగం పెంట అయిపోతుంది. సరే, ఇక ఫలక్నామా ప్యాలెస్లో ప్రైవేట్గా వాళ్ళు ఏం ఫోటోలు దిగినరా ఏం చేసినరో మనకు తెలియదు. కానీ ఇక గ్రౌండ్కి అయితే వచ్చినారు. గ్రౌండ్కి వచ్చిన తర్వాత నాకు బాగా నచ్చిన విషయం ఏంటంటే, రాహుల్ గాంధీ చాలా హుందాగా బిహేవ్ చేసిండు. ఎవరన్నా పెద్ద లీడరు ఎవరన్నా వచ్చిండ్రు అంటే వాళ్ళ మీద పడి నవ్వుకుంటా జోకులు వేసుకుంటా ఇక వాళ్ళు వీళ్ళకి చాలా క్లోజ్ అనే విధంగా బిహేవ్ చేసే ప్రయత్నం చేస్తూ ఉంటారు కొంతమంది లీడర్లు. బట్ రాహుల్ గాంధీ అట్లా చేయలే. చాలా డీసెంట్గా, చాలా మెచ్యూర్డ్గా, నిజంగా కూడా చాలా మంచిగా అనిపించింది రాహుల్ గాంధీని చూస్తుంటే ఈ ఈవెంట్లో. ఓవరాల్గా రాహుల్ గాంధీ ఎట్లా ఉన్నా ఎవరైనా మనకు అవసరం లేదు. బట్ ఈ ఈవెంట్ గురించి మాత్రమే నేను చెప్తున్నా. నాకేమనిపించిందంటే, ఒక 2 సంవత్సరాల క్రితం ఒక విషయం గుర్తుకొచ్చింది నాకు. ఏంటి తెలుసా? ఒకసారి చూడండి ప్లీజ్. బాగా రిచ్, అలాగే కొంచెం అమాయకత్వం, విపరీతమైన కోపం, పట్టడానికి సంతోషం, వివత్సమైన హ్యూమానిటీ, కొంచెం కన్నీ, భయంకరమైన బలుపు. చూసారు కదా మన ఈటీవీ ప్రభాకర్ గారి కొడుకు. ఆ వీడియోతో తనని యాటిట్యూడ్ స్టార్ చేసేసారు. అంటే పాపం ఆయనకు తెలియక ఏదో అట్లా ఊపుతూ ఉండే. సరే, యాటిట్యూడ్ స్టార్ చేసేసారు. ఇదైతే మీకు గుర్తుంది కదా, చాలా మంది అయితే చూసే ఉంటారు. అప్పుడు చాలా మంది కూడా దీని గురించి చర్చించి మాట్లాడి ఇక పాలు అన్ని చేసే ఉంటారు. ఇప్పుడు ఈ వీడియో చూసారు కదా. ఈ స్టార్కి ఏమిస్తారు పేరు? మన రేవంత్ రెడ్డి గారు ఎంత ఆత్రంగా బిహేవ్ చేస్తున్నాడు, ఎంత చిల్లర్ బిహేవియర్, ఎంత ఓవర్ యాక్షన్, ఓవర్ ఎక్సైట్మెంట్. అసలు ఈవెంట్ ఇదంతా చూసినాక నాకు ఏమనిపించిందంటే, పాపం 1 నెల రోజుల నుండి ఫుట్బాల్ ప్రాక్టీస్ చేసిండంట మెస్సీతో ఫుట్బాల్ ఆడనీకి. ఇక్కడ పైన వస్తూ ఉంటుంది చూడండి, మెస్సీతో ఫుట్బాల్ ఆడనీకి ప్రాక్టీస్ చేసిండు. బట్ మెస్సీ ఒక బాల్ కొడితే మళ్ళీ రిటర్న్ కొట్టలేకపోయాడు. ఎటో కొడుతుండు, రెండోసారి మళ్ళీ ఇంకేటో కొడుతుండు. వాహ్, వాట్ ఏ ప్రాక్టీస్. ఐ అప్రిషియేట్ ద ఎఫర్ట్. ఎందుకంటే తనకు అసలు ఫుట్బాల్ రాదు, అయినా కూడా వస్తే ఆడదామని చెప్పేసి ప్రాక్టీస్ చేసిండు. వెరీ గుడ్, ఐ అప్రిషియేట్ ఇట్. కాకపోతే అంత ఓవర్ యాక్షన్ చేయాల్సిన అవసరం లేదని నాకు అనిపించింది. ఒక ఈవెంట్ని ఈవెంట్ లాగానే చూడాలి, కానీ అంత ఓవర్ యాక్షన్ చేసి అక్కడ స్టేజ్ పైన అందరూ మంచిగా నీట్గా ఉంటే ఈయన జోకర్ లెక్క అనిపించింది స్టేజ్ పైన. అంటే ఆ ఫుట్బాల్ జెర్సీ వేసుకొని, ఫుట్బాల్ డ్రెస్ వేసుకొని రావడం,
ఒక జోకర్ లాగానైతే నాకు డెఫినెట్గా అనిపించింది. మీకు ఎంతమందికి అనిపించిందో లేదో కమెంట్ చేసి చెప్పండి. నిజంగా కూడా అంత ఎక్సైట్మెంట్ అవసరం లేదనిపించింది. ఇప్పుడు మీకు 2 వీడియోలు చూపిస్తాను. ఆ 2 వీడియోలు చూసిన తర్వాత మీ ఒపీనియన్ని కమెంట్ చేసి చెప్పండి. ఫస్ట్ ఈ వీడియో చూడండి. అంటే ముఖ్యమంత్రి గారు మనవడు కేటీఆర్ కొడుకు అయితే వాళ్ళ గొప్ప ఉండదు తప్ప కాకి పిల్ల కాకి ముద్దు ఊరోళ్ళకి ఏం ముద్దాయి కాకి పిల్ల. సేమ్ కేసీఆర్ మనవడు ఉంటే వాళ్ళకి ఇంట్లో వాళ్ళు ఇష్టం పని ఎత్తి మీద పెట్టుకొని చేతనైతే కేసీఆర్ ఏడికి పోయినా కూడా వాళ్ళ మనవాడిని ఇక్కడ ఏం మాట్లాడాడు? కేటీఆర్ మన్మోహన్ గురించి మాట్లాడాడు. ఇది గవర్నమెంట్ ఈవెంట్, గవర్నమెంట్ ప్రైవేట్ ఈవెంట్కి అయితే తీసుకెళ్ళండి కానీ పబ్లిక్ ఈవెంట్లకు ఎట్లా తీసుకొస్తారో అది ఇది అని చెప్పేసి మాట్లాడాడు. ఓకే, వాళ్ళు తీసుకురావడం తప్పే, బట్ నువ్వేం చేసినావు? ఇప్పుడు ఈ వీడియో రేవంత్ రెడ్డి వాళ్ళ మనవణ్ణి తీసుకురావడమే కాకుండా మనవన్తోనే మెస్సీకి బాల్స్ కిక్ చేయించి, అది కాకుండా వాళ్ళ అన్న కొడుకు. ఎవరి కోసం ఈవెంట్? మీ పర్సనల్ ఈవెంటా ఏమన్నా? ఎవరు తీసుకురమ్మన్నారు? ప్రైవేట్ ఈవెంట్ కాదు కదా ఇది. ఒకరి గురించి మనం మాట్లాడినప్పుడు మనం ఏం చేస్తున్నాం అనేది కూడా మనకు తెలిసి ఉండాలి కదా. అనవసరంగా నోరు జారి ప్రతి ఒక్కరికి ఏదో మాట అనేసి ఇప్పుడు నువ్వు కూడా అదే ఫాలో అవుతున్నావు కదా. సో దిస్ ఇస్ నాట్ రైట్. ఫుట్బాల్ ఆడినరు ఏదో చిన్నగా, ఫుట్బాల్ అంటే మరి ఇక మెస్సీతో ఫుట్బాల్ ఆడే అంత రేంజ్ మనకు లేదులేండి, కానీ ఫుట్బాల్ ఆడినరు ఏదో ఇక వాళ్ళు ఒక మెస్సీకి ఒక మెమొంటో ఇచ్చిండ్రు, అంత బాగా జరిగింది. నో సెలబ్రిటీ ఫోటోగ్రాఫ్స్ ఇన్ ద గ్రౌండ్, నో సెలబ్రిటీ మీటింగ్ ఇన్ ద గ్రౌండ్. దట్ ఈస్ వెరీ గుడ్. ఎందుకంటే ఫలక్నామా ప్యాలెస్లో ఆల్రెడీ ఫోటోగ్రాఫ్స్ ఇవన్నీ అదే 10 లక్షల ఫోటోగ్రాఫ్లు ఇవే చెప్పినా కదా, మనిషికి 10 లక్షల ఫోటోగ్రాఫ్ కోసం అదంతా ఫలక్నామా ప్యాలెస్లో చేసేసిండ్రంట. సో అది అయిపోయింది. హైదరాబాద్ ఈవెంట్ అయిపోయింది. సో నెక్స్ట్ డే ఇంకా ఇక్కడ బ్యాడ్ ఏంటంటే ముంబైకి ఢిల్లీకి సపరేట్ డేస్. ఎందుకంటే బీజేపీ గవర్నమెంట్ రూలింగ్ కదా అక్కడ. అండ్ కోల్కతా అండ్ హైదరాబాద్కి మాత్రం సేమ్ డే మార్నింగ్ అండ్ ఈవినింగ్. వై సో పార్షాలిటీ? హైదరాబాద్ని చిన్న చూపు చూడడం తప్పు కదా. దేశంలో ఏ ప్రాంతమైనా ఒకటే కదా. ఇట్లాంటివన్నీ వద్దు. లెట్ us see all the places in India equally. సౌత్ ఇండియాని ఎంత చిన్న చూపు చూస్తారని చెప్పేసి మనందరికీ ఎప్పటి నుండో తెలుసు. బట్ ఆ చిన్న చూపు ఇంకెప్పటికీ చిన్న చూపుగానే ఉండిపోతుందేమో. లెట్స్ సీ, ఫ్యూచర్లో మనం సౌత్ ఇండియా కూడా నార్త్ ఇండియాని మించిపోతుందేమో చూద్దాం. సినిమాల్లో మించిపోతున్నాం, బై నేచర్ కూడా అందరూ మనల్ని సౌత్ ఇండియా అనే విధంగా ఎప్పుడైనా తయారవుతుందేమో. లెట్స్ హోప్ ఫర్ ద బెస్ట్. సో నౌ లెట్స్ గో టు ముంబై. ముంబై అంటేనే సెలబ్రిటీస్, ముంబై అంటేనే బాలీవుడ్, ముంబై అంటేనే అంత హడావిడి. సో ముంబైలో వెళ్ళిన మెస్సీకి కూడా అంతే హడావిడి ఉంటుంది కదా, అంతే సెలబ్రిటీ తాకిడి కూడా ఉంటుంది కదా. ముంబైలో అదే జరిగింది. ముంబై ఈవెంట్ వన్ ఆఫ్ ద బెస్ట్ థింగ్ ఐ ఎంజాయ్డ్ ఇన్ ముంబై ఏంటంటే 2 things ఇన్ ఫ్యాక్ట్. ఒకటి, సచిన్తో ఇంటరాక్షన్. ఇద్దరు 10 నెంబర్ జెర్సీస్ ఎక్స్చేంజ్ చేసుకోవడం. అంటే సచిన్కి సంబంధించిన 10 నెంబర్ ఇండియన్ జెర్సీ మెస్సీకి ఇవ్వడం, మెస్సీకి సంబంధించిన ఫుట్బాల్ జెర్సీ సచిన్కి ఇవ్వడం. ఇట్స్ ఎ గ్రేట్ హానర్ అనిపించింది. ఇట్స్ వెరీ గుడ్ యాక్చువల్గా. అండ్ క్రౌడ్ కూడా సచిన్ 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 అని అరవడం, ఇట్స్ వెరీ గుడ్. అండ్ మెస్సీ కూడా అరిచారు. బట్ అట్లీస్ట్ వీ రికగ్నైజ్డ్ ద రియల్ గోట్ ఆఫ్ ఇండియన్ క్రికెట్. మనం ఎంత అయితే ఒక అర్జెంటీనా ప్లేయర్కి ఇండియాలో సపోర్ట్ ఇస్తున్నామో, అదే మన ఇండియన్ క్రికెటర్ అయిన ఇండియన్ గోట్ అయిన అయితే విరాట్ కోహ్లీ, సచిన్, ధోని, రోహిత్ శర్మ ఇట్లాంటి వాళ్ళని కూడా అర్జెంటీనా వెళ్తే ఇంత క్రేజ్ ఉంటుందా? అదే ఆలోచించండి. ఉంటుందో లేదా కమెంట్ చేసి చెప్పండి. ప్రతిదానికి కమెంట్ చేయండి. మర్చిపోతున్నారు మీరు, మర్చిపోకండి, కమెంట్ చేస్తూ ఉండండి అప్పుడప్పుడు. అండ్ ఒకవేళ లైక్ చేయకుండా ఇప్పుడే టక్కన కొట్టేసాను లైక్. అండ్ సబ్స్క్రైబ్ కూడా చేసుకున్నారో లేదో ఒకసారి చెక్ చేసుకోండి. గంట కూడా కొట్టుకోండి ఇట్లా. అండ్ ఇంకొకటి మీకు మంచి అనిపించిన విషయం ఉందన్నది కదా, ఆ విషయం నేను చెప్పేదానికన్నా ముందు ఇక్కడ మీరు చూడండి. చూస్తే తర్వాత నేను చెప్పడం చాలా ఇంట్రెస్టింగ్ అనిపిస్తుంది. వావ్ అనిపించింది నాకైతే. నిజంగా మన ఇండియన్ స్టార్ ఫుట్బాలర్, మన ఇండియన్ కెప్టెన్ ఒకప్పుడు, ఇప్పుడు రిటైర్ అయిపోయారు, తనకి లేని క్రేజ్ అంటే హీఈస్ నంబర్ 4 ఇన్ ద వరల్డ్ గోల్స్ కొట్టడంలో. సునీల్ ఛెత్రి మీకు తెలుసా? ఎప్పుడన్నా విన్నారా పేరు? ఒకవేళ విన్నట్టు అయ్యేది ఉంటే కింద కమెంట్ చేసి చెప్పండి. ఈయన గురించి మీకు తెలుసు అంటే కమెంట్ చేసి చెప్పండి తెలుసు అని.
అసలు మన ఇండియాకి సంబంధించిన ఫుట్బాలర్స్ ఎవరెవరు ఉన్నారు, అసలు ఫుట్బాల్ టీం ఉందా లేదా, అసలు ఈ ఫుట్బాల్ టీంలో ఎవరెవరు ఆడుతున్నారు అనేది ఎవరికి తెలియదు. అసలు మనకు జీరో నాలెడ్జ్ ఆఫ్ ఫుట్బాల్. మనకి ఎంతసేపు అర్జెంటీనా, జర్మనీ, ఇంగ్లాండ్ ఇట్లాంటి ఫుట్బాల్ టీమ్స్ కావాలి, బార్సిలోనా, ఇట్లా ఫుట్బాల్ ఆడే నేషన్స్, ఎక్కువ ఆడే నేషన్స్ ఉంటాయి కదా, అవి కావాలి. బట్ విల్ నెవర్ సపోర్ట్ ఇండియన్ ఫుట్బాల్. అదే సునీల్ ఛెత్రి నిజంగా కూడా ఒక మరి నిజమా అబద్ధమా నాకు తెలియదు కానీ ఒక కమెంట్ చేసిండంట. ఏంటి, ఇండియన్ ఫుట్బాలర్స్ ఫుట్బాల్ ఆడితే 100 రూపాయలు టికెట్ పెట్టుకొని చూడడానికి చేత కానీ వీళ్ళందరూ కూడా 10 లక్షలు పెట్టి ఒక ఫోటో దిగడానికి పెడుతున్నారు అని చెప్పేసి. ఐ డోంట్ నో వెదర్ ఇట్ ఈస్ ట్రూ ఆర్ నాట్, బట్ ఇది కరెక్టే కదా. వీ హ్యావ్ టు ఎంకరేజ్ అవర్ ఓన్ ప్లేయర్స్. ఎవరినో పిలిచి దాదాపు ఇప్పుడు 7 నుండి 800 కోట్ల ఖర్చు ఓవరాల్గా మెస్సీ రావడం, పోవడము, స్టేడియాలు, ఖర్చు, జనాలు అన్నీ కలిపి ఎవరికి పోయినాయి? మన ఇండియాలో ఎవరికైనా వచ్చిందా? మన ఇండియాలో ఎవరికైనా ట్యాక్స్ పే చేసిందా? ఇప్పుడు ఆయనకి ఇచ్చిన 100, 150, 200 కోట్ల దాకా మన ఇండియాకి ఏమైనా ట్యాక్స్ వస్తుందా దానికి? వై 70 అడుగుల స్టాచ్యూ ఎవరి కోసం అబ్బా? ఈ స్టాచ్యూస్ గురించి నా దగ్గర ఒక సపరేట్ టాపిక్ ఉంది. నిజంగా ఇది మీరు ఖచ్చితంగా చూడాలి. నేను నెక్స్ట్ 2-3 వీడియోస్లలో ఈ స్టాచ్యూస్ గురించి ఒక వీడియో పెడదాం అనుకుంటున్నా. మీరు తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఆ వీడియో కోసం చూడండి ప్లీజ్. ఆ వీడియోని మాత్రం సపోర్ట్ చేయండి. ఎందుకంటే ఈ స్టాచ్యూస్లో అసలు ఇండియాలో మామూలుగా లేదు. స్టాచ్యూస్ గురించి మనం మాట్లాడదాం ఈ వీడియో. దిస్ ఇస్ నాట్ ద రైట్ టైమ్ టు టాక్ అబౌట్ ద స్టాచ్యూస్, ఎందుకంటే మనం వీఆర్ టాకింగ్ అబౌట్ ద గోట్ మెస్సీ. ఓకే, అది సో ముంబైలో ఈవెంట్, అజయ్ దేవ్గన్ వచ్చిండు, టైగర్ ష్రాఫ్ వచ్చిండు. ఎందుకు వచ్చిండ్రు? సెలబ్రిటీ ఫోటోగ్రాఫ్స్ ఉంటే మీరు దిక్కోండి, పక్కన దిగుకోండి. క్రౌడ్ కోసం వచ్చిన స్టేడియం మధ్యలోకి మీరెందుకు వచ్చిండ్రు? అసలు నాకు అర్థం కాని విషయం ఏంటంటే వాళ్ళకు ఫెలిసిటేషన్ ఎందుకో, వాళ్ళకి శాల్వాలు ఎందుకు కప్పుతున్నారు? వచ్చిన మెస్సీకి కప్పండి, ఆయనతో పాటు వచ్చిన సోరేస్కును ఇంకో అతనికి వాళ్ళకి కప్పండి, ఓకే. కానీ వీళ్ళకి ఎందుకు పిలిచిండ్రు? వీళ్ళకి ఎందుకు శాల్వాలు కప్పుతున్నారు? నాకు మాత్రం బిల్కుల్ అర్థం కాలే. సూపర్ అనిపించింది ఛత్రిది, సునీల్ ఛత్రిది. ఎందుకంటే సునీల్ ఛత్రి, సునీల్ ఛత్రి, సునీల్ ఛత్రి అని చెప్పేసి ముంబై క్రౌడ్ అరుస్తుంటే గూస్ బంప్స్. నిజంగా అదే గూస్ బంప్స్ అయినా గూస్ పింపుల్స్ ఏమంటారు కదా, ఇట్లా ఇట్లా వస్తాయి చూడండి మీదకి, ఇట్లా అవి వచ్చేసినాయి. నిజంగా గ్రేట్ కదా. ఎందుకంటే ఒక లెజెండ్, ఇండియన్ లెజెండే అనుకోవాలి సునీల్ ఛత్రిని కూడా. ఎందుకంటే హీఈస్ అ గ్రేట్ ఫుట్బాలర్. మనం ఎవరం కూడా రికగ్నైజ్ చేయలేదు. బట్ హీఈస్ నెంబర్ 4 ఇన్ ద వరల్డ్ గోల్స్ కొట్టడంలో. 90 గోల్స్ కొట్టిందంట తను ఇప్పటి వరకు. హీఈస్ నెంబర్ 4 వరల్డ్లో. కెన్ యూ ఇమాజిన్? క్రేజీ కదా. ఇట్లాంటి వాళ్ళని ఎంకరేజ్ చేయము. మనకి ఎక్కడెక్కడ నుండో తీసుకొచ్చి ఇప్పుడు మెస్సీ లాంటి వాళ్ళకి ఖర్చు పెట్టాలి. మొత్తం ఓవరాల్గా ఒక 700-800 కోట్లు. ఒక 100 కోట్లు కనుక ఈ మన ఇండియన్ ఫుట్బాల్ మీద ఖర్చు పెడితే, తను ఎవరు, రంజిత్ బజాజ్, తను చెప్పాడు 150 కోట్లు మీరు మెస్సీకి ఇచ్చిండ్రు, అదే 150 కోట్లు నాకు ఇచ్చుంటే నేను 10 మంది మెస్సీలను తయారు చేస్తా ఇక్కడ అని చెప్పేసి చెప్పిండ్రు. ఎవరు రంజిత్ బజాజ్ అంటే ఢిల్లీ ఫుట్బాల్ క్లబ్ డైరెక్టర్. హీస్ ట్రూ, కరెక్ట్ కదా. ఆ డబ్బులు కనుక ఫుట్బాల్ క్లబ్స్కి ఇచ్చి ఉంటే మంచి మంచి ప్లేయర్లను తయారు చేయొచ్చు. వాళ్ళకు ఉన్న వాళ్ళకు జీతాలు ఇయ్యరు, ఏమి ఇయ్యరు. ఇట్లాంటి ఈవెంట్లకు మాత్రం 700 కోట్ల ఖర్చు. అవసరమా అండి ఇదంతా? మన ఫుట్బాల్ టీం డెవలప్ కావాలి, మన ఫుట్బాల్ టీం కూడా వరల్డ్ కప్ లెవెల్లో స్ట్రాంగ్గా పర్ఫామ్ చేయాలి అంటే వీ వాంట్ ఫుట్బాలర్స్కి మంచి కోచింగ్, మంచి ఎక్విప్మెంట్, ఇవన్నీ క్రియేట్ చేయడం కావాలి. అంతేగాని ఎందుకండి అనవసరమైన పైసలు? ఇది ఎవరికోడు సెల్ఫ్గా ఫోటోలు దిగి ప్రమోట్ చేసుకోవడం. ఇది ఏదో ఇండియా రైజింగ్ అని చెప్పేసి ప్రమోట్. ఇండియా ఈజ్ రైజింగ్, ఎవ్రీ వన్ నోస్ దట్. నువ్వు దానికి ప్రమోట్ చేసే విధానం వేరే ఉంటుంది. షో ఎకనామికల్గా నువ్వు ఎంత గ్రో అవుతున్నావు అని షో చేయాలి, చూపించాలి. అండ్ తెలంగాణ రైజింగ్ అని చెప్పేసి రేవంత్ రెడ్డి అంటాడు. తెలంగాణ రైజింగ్, ఇట్స్ ఓకే, ఇట్ ఈస్ రైజింగ్, ఎవ్రీ వన్ నోస్ దట్ ఇట్ విల్ రైజ్. కాకపోతే షో ఇట్ విత్ యువర్ వర్క్. మీ పనితనంతో చూపించండి. ఇట్లాంటి ఈవెంట్లు క్రియేట్ చేసి పిఆర్ వర్క్స్ చేసుకొని జనాలకు ఈవెంట్ ద్వారా మేము ఏదో గ్రో అయినామని చూపించండి. ఈవెంట్ ద్వారా మీరు ఏం గ్రో కాలే. ఈవెంట్ ద్వారా మీరు ఒక 200-300 కోట్లు నష్టపోయినరు. అది గుర్తుపెట్టుకోండి. ఇట్ ఈస్ నాట్ ఓన్లీ అబౌట్ రేవంత్ రెడ్డి ఆర్ హైదరాబాద్. ఇట్ ఈస్ అబౌట్ ఆల్ ద 4 ప్లేసెస్. ఈయన ఎక్కడికైతే వచ్చిండో అన్ని ప్లేసెస్కి అండ్ ఓవరాల్ ఇండియాకి అయిన ఖర్చు గురించి నేను చెప్తున్నా. దిస్ ఈస్ నాట్ ఎట్ ఆల్ కరెక్ట్. సో ఓవరాల్గా ముంబై అయితే ఇట్లా జరిగిపోయింది. సో నెక్స్ట్ లెట్స్ గో టు ఢిల్లీ. సో ఢిల్లీ అంటే ఏముంటుంది? పొలిటీషియన్స్, ఎంపీలు, ఢిల్లీ గవర్నమెంట్. అండ్ ఢిల్లీలో కూడా చాలా విచిత్రమైన పనులు జరిగినాయి. అసలు అన్నిటికన్నా ఇంపార్టెంట్ ఏంటంటే మెస్సీ ఇండియాకు దేనికోసం వచ్చిండో అని చెప్పేసి ఇప్పటివరకు ఎవరికీ అర్థం కాలేదు.
బట్ దీంతో కొంచెం ఒక క్లారిటీ వస్తుందేమో చూద్దాం. అయ్యా అదా సంగతి. ఇండియాకి వచ్చింది T20 వరల్డ్ కప్ని ప్రమోట్ చేయడం కోసమా? T20 వరల్డ్ కప్ కోసమా? మన ఇండియన్ క్రికెట్ని ప్రమోట్ చేయడం కోసమా? బా గ్రేట్ నాయనా షా, జై షా, నువ్వు గ్రేట్ నాయనా. ఒక ఫుట్బాలర్, లెజెండరీ ఫుట్బాలర్ ఇండియాకి వస్తే మన క్రికెట్ని ప్రమోట్ చేపిస్తావా నువ్వు? క్రికెట్ అనేది మన ఇండియాలో ఒక మతం. ఇట్స్ ఓకే, బట్ వచ్చిన ఫుట్బాలర్ని కూడా క్రికెట్ ప్రమోషన్స్ కోసం వాడకండి. ఈ జైషా చేసిన పని నాకైతే పిచ్చెక్కిచ్చేసింది అసలు నిజం చెప్పాలంటే. అసలు అన్నిటికన్నా గొప్ప ఇన్సిడెంట్ ఏం తెలుసా? ఒక్కసారి ఈ వీడియో చూడండి ప్లీజ్. ప్లీజ్, చాలా వీడియోస్ అయిపోయినట్టున్నాయి, బట్ ఈ ఒక్క వీడియో ఒక్కసారి చూడండి. అక్కడ చూడండి, ఆ జెర్సీ వెనకాల అపోలో టైర్స్ అని రాస్తుంటే ఇట్లా తిప్పుతున్నారు వాళ్ళు. అంటే ఆయన తిప్పడానికి ట్రై చేస్తున్నారు మన జైషా. బట్ వాళ్ళు ఏంటంటే వాళ్ళు ప్రమోట్ చేయడానికి వాళ్ళకి కొన్ని రిస్ట్రిక్షన్స్ ఉంటాయి కదా, వాళ్ళు ఏమో ఇబ్బంది పడుతున్నారు, దాని నంబర్ మాత్రమే చూపిస్తూ ఉన్నారు. సో నాకు అర్థం కాదండి, ఈ జైషా ఏంది అసలు? మన క్రికెట్ని ప్రమోట్ చేస్తున్నాడా లేకపోతే మన స్పాన్సర్ని ప్రమోట్ చేస్తున్నాడా? ఎందుకు అపోలో టైర్ చూపించాల్సిన పని ఏముంది? నంబర్ ఇచ్చినావు, నంబర్ చూపిస్తే సరిపోతుంది కదా. తిప్పుతున్నాడు టీషర్ట్. ఎక్కడి నుండి వస్తారు నాయన మీరంతా? మీ అయ్య పొలిటీషియన్, మీ అయ్య హోమ్ మినిస్టరు కాబట్టి నీకు ఉంటుంది ఈ మాత్రం. భరించలేకపోతున్నాం నాయన ఇదంతా. దేవుడా ఎక్కడెక్కడి నుంచి పట్టుకొచ్చాం నాయన ఇవన్నీ. సో అదండి, ఢిల్లీలో అయితే కంప్లీట్గా పొలిటికల్గా విరాట్ కోహ్లీ కలుస్తారా అన్నారు, బట్ అన్ఫార్చునేట్ నాకు తెలిసి కలవకపోయింది నా. విరాట్ కోహ్లీ రేంజ్కి తగ్గట్టు ఆయన బిహేవ్ చేసింది. మేలో వచ్చి ఎవరి కోసమో ఇట్లా లైన్లో నిల్చొని సెకండ్ కోసం అయ్యో అయ్యో ఇజ్జత్ తీసుకోవడం కన్నా తన పంటను చూసుకోవడమే నయం కదా. అదే నయం అనిపించింది నాకు. సో మీరేమంటారు దీని గురించి? విరాట్ కోహ్లీ కలిసేది ఉండేనా, కలవకున్నా పర్లేదా? కలిస్తే ఇంకా బాగుంటాయంట. ఆలోచించండి, కమెంట్ చేయండి, చెప్పండి మీ ఒపీనియన్ చెప్పండి అంతే. సో ఢిల్లీలో అన్నిటికన్నా ఇంకొక గ్రేటెస్ట్ మూమెంట్ అనిపించింది నాకు. చాలామంది రాజకీయ నాయకులు వచ్చిండ్రు, కలిసిండ్రు, సెలబ్రిటీస్ అక్కడ కూడా చాలామంది తెలిసిన వాళ్ళు, నాకు తెలిసిన వాళ్ళు కాదు, గవర్నమెంట్ వాళ్ళకి తెలిసిన వాళ్ళు, ఈవెంట్ ఆర్గనైజర్స్కి తెలిసిన వాళ్ళు వచ్చిండ్రు. ఆడ కూడా స్టేడియంలో చుట్టూ తిరిగిండు, బాల్ తన్నిండు. అండ్ బాల్ తన్నిండు అంటే ఒక విషయం గుర్తుకొచ్చిందండి. ఇది చూడండి, బాల్ తన్నినప్పుడు ఒకసారి ఇక్కడ చూడండి, ఆ బాల్ అలా పైకి తన్నింది కదా, అక్కడ నుండి అంత పైకి వెళ్ళింది. అక్కడ నుండి అలా 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 కిందికి వస్తుంటే బై మిస్టేక్ అక్కడ కూడా పట్టుకోవడానికి ట్రై చేసి అలా కింద పడిపోయి ఉంటే పరిస్థితి ఏంది చెప్పండి? ఏంది పరిస్థితి? పుష్పటాక్ ఒక పోరాడు పోతుండే కదా. ఇట్లాంటివన్నీ కొంచెం సేఫ్టీ మెజర్స్ తీసుకొని చేయండి. అక్కడ పైన ఇంత కూడా సేఫ్టీ లేదు, ఖాళీ ఆ ముళ్ళుల మెష్ ఉంటుంది కదా, అదొకటి వేసి పెట్టిండ్రు. అది గుచ్చుకుంటే ఇంకేమైనా ఉన్నదా? సో కొంచెం జాగ్రత్త ఇట్లాంటి వాటికి. అక్కడక్కడ వాళ్ళ దేశంలో అంటే కొంచెం చాలా సేఫ్టీ మెజర్స్ ఉంటాయి, మన దగ్గర అంత ఉండదు కదా. మనకు పైసలు కమర్షియల్, క్రికెట్ ఈజ్ ఆల్ అబౌట్ కమర్షియల్. వాళ్ళు కూడా కమర్షియల్, బట్ దాని తగ్గన ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంటుంది వాళ్ళ దగ్గర, గుర్తుపెట్టుకోండి. అట్లా తంతే మరి పోతే ఇక వెంటనే ఇష్యూ అవుతుంది. సో అట్లా జరిగింది. అదొకటి నేను ఇందాక మర్చిపోయాను చూపిద్దాం అనుకోని, ఆయన మర్చిపోవడం మీకు బొచ్చాడు చూపిస్తున్నాయి. ఇది ఒకటి మర్చిపోవడం అయింది, చాలా ఉంది అట్లా బొచ్చాడు చూపించేసినాయి ఇవాళ వీడియోలు అయితే. మీరు పండుగ చేసుకుంటున్నారు నాకు తెలియదు, కానీ నాకు భయం అవుతుంది. వీడియో ఇంత పొడిగా అయిపోయింది, మీరు చూస్తారా లేదో తెలియదు. ఒకవేళ చూసినా లైక్ కొడతారా, సబ్స్క్రైబ్ చేస్తారా తెలియదు. ప్లీజ్ చేసుకోండి, కమెంట్లు చేయండి, హైప్ చేయండి, వీడియోని ఎక్కడికో పంపించేసేయండి, అక్కడ నుండి తోసేయకండి. కానీ అర్థమైందా? తోసేయకండి, పైన నిలబెట్టు జరా. నేను మీకోసం జర ఇంకా వెరైటీగా ట్రై చేస్తా, ప్లీజ్. ఓకేనా? సరే, విషయానికి అక్కడ ఇంకొక మంచి విషయం ఏమనిపించిందంటే, ఢిల్లీ అంటే తెలుసు కదా, AQI లెవెల్ అంటే పొల్యూషన్ లెవెల్ ఎప్పుడు హైలో. ఎయిర్ పొల్యూషన్, AQI అంటే ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్, అదే మన పొల్యూషన్ని కొలిచేది. ఆమె ఢిల్లీలో ఒక ఆమె చీఫ్ మినిస్టర్ ఉంది కదా, ఆమె పేరేమో ఉంది కదా, చీఫ్ మినిస్టర్ పేరేందబ్బా, ఢిల్లీ చీఫ్ మినిస్టర్ అదే రేఖా గుప్తా ఉంది కదా, మొన్న ఒకరోజు చెప్పిందంట AQI లెవెల్, పొల్యూషన్ లెవెల్ కొలవడానికి ఏ మెజర్మెంట్తో అయినా, ఒక టేప్తో అయినా కొలవచ్చు. అమ్మా తల్లి, టేప్తోని AQI లెవెల్ ఎట్లా కొలుస్తారమ్మా? నాకు అర్థం కాలే.
సరే ఆమెకు తెలిసేమో, మీకు చెప్తుందేమో వినండి. బట్ ఈ వీడియో చూడండి, అసలు ఢిల్లీ క్రౌడ్ ఎంత క్రేజీ 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 అంటే ఈ వీడియో చూస్తే తెలుస్తుంది. చూడండి. చూసారా, ఏక్యూఐ అని అరుస్తున్నారు. ఏక్యూఐ అని ఎందుకు అరుస్తున్నారు తెలుసా? ఢిల్లీలో ఏక్యూఐ చాలా ఎక్కువగా ఉంది. సో ఆ రేఖా గుప్తా అనే చీఫ్ మినిస్టర్ ఓకే, చీఫ్ మినిస్టర్ అక్కడికి రాగానే, స్టేడియంలోకి రాగానే ఆమె ఎంట్రీతోనే జనాలు ఉంటారు ఏక్యూఐ రావడం మొదలెట్టారు. అంటే అర్థమైంది, ఏం బీకుతున్నావు అమ్మా తల్లి, ఏక్యూఐ లెవెల్ టేబుల్తో కొలుచుడు కాదు, దాన్ని తగ్గించే ఏర్పాటు చెయ్యి అని చెప్పి. సూపర్ కదా. సరే ఏదేమైనా అక్కడ కూడా మంచి ఈవెంటే జరిగింది. అంత కమర్షియలే కదా, మంచి వచ్చాడు. మనం 3 గంటలు 4 గంటలు 5 గంటల మ్యాచ్ చూస్తే 500 1000 రూపాయలు కడతాం. ఇక్కడ 20 నిమిషాలు 30 నిమిషాలు మెస్సేజ్ చూడడానికి 20,000 15,000 కట్టుకొని పోవాల్సి వచ్చింది జనాలకి. ఈ జనాల పిచ్చేందుకు నాకు అర్థం కాదు. ఆ 20,000 ఎవరికన్నా సాయం చేయండి నాయన, వాడు ఎవడో చచ్చిపోతుండట, అనాథనట, వానికి బట్టలు ఇవ్వట్రా అంటే ఎవడు వాడు ఎవడో బిచ్చగా అంటారా, వానికి తీసుకుపోయి ఒక హోమ్ క్రియేట్ చేయండి అంటే ఎవడు చేయడు. 20,000 పోనీ అదేమన్నా ఎంటర్టైన్మెంట్ అంటే కాదు, ఒకరిని జూన్నీకి వీళ్ళంతా కలిసిపోయారు. పోనీ ఆయన ఏమన్నా స్పీచ్ ఇచ్చిండా అంటే ఎస్ ఇచ్చాను. ఇప్పుడు ఈ స్పీచ్ Hola a todos, bueno, nada, solo agradecer por el cariño de hoy y de siempre. ఈ స్పీచ్ ద్వారా మీకు ఏమర్థమైంది? ఒక్క ముక్క కూడా అర్థమై ఉండదు, ఎందుకంటే అది ఏం లాంగ్వేజ్. మనకు వచ్చే లాంగ్వేజ్ అయితే బాగుండు, అది స్పానిష్, మనకు రా. తర్వాత ట్రాన్స్లేట్ చేశారనుకోండి. కాకపోతే ఆ స్పీచ్ ఇవ్వడానికి అనగానే జనాలు ఏ అని అరుస్తున్నారు. ఏం అర్థమైందిరా నాయన మీకు? అసలు ఆయన నోరు తెరవంగానే అరుస్తున్నారు. మీకు ఏం అర్థమైందని చెప్పి అరుస్తున్నారా నాయన? కొంచెం ఆలోచించండి, అర్థం చేసుకొని అరవండి. మీరు ఏంది ఒక గొంతు వినడానికా మీరు అక్కడికి పోయింది? ఆయన కాలుకంట 8,000 కోట్ల ఇన్సూరెన్స్ ఉందంట, అందుకని ఎగ్జిబిషన్ మ్యాచెస్ ఆడాలంట. అందుకని ఆయన ఇష్టం, నేను తంతా లేకపోలేదు, మీరు తన్నుకోండి, తన్నించుకోండి, అదేం పోదు. మీరు పిచ్చిన కొడుకులు వచ్చారు సూర్యునికి, నేను వచ్చిన ఎంజాయ్ చేయనీకి. పైసల కోసం పైసలు కోసం వచ్చిన, డాలర్ సంపాదించుకున్నా, పోతున్నా, బాయ్. నేను మళ్ళీ వస్తా మీ ఇండియాకి అని చెప్పిండంట లాస్ట్కు ఢిల్లీలో స్పీచ్ ఇస్తూ. మీ ఇండియా నాకు చాలా నచ్చింది, నేను మళ్ళీ వస్తా, మళ్ళీ అప్పుడు వచ్చినప్పుడు 300 కోట్లు వేసుకపోతా అని అంటాను. మనల్ని మనం దొబ్బించుకోవడానికి ఆని పిలిచినాం. సారీ, హీఈస్ ఎ లెజెండ్. కానీ లెజెండ్ వాళ్ళ కంట్రీకి, మన కంట్రీకి వీ హ్యావ్ మెనీ మోర్ లెజెండ్స్ హూ ఆర్ యాక్చువల్లీ హెల్పింగ్ ఇండియన్ పీపుల్. వాళ్ళు కూడా వాళ్ళకి సంబంధించిన ఫౌండేషన్ల ద్వారా ఇండియన్స్కి హెల్ప్ చేస్తూ ఉన్నారు. సో లెట్ us ప్రే ఫర్ దెమ్. ఎవరి గురించి మనకెందుకు? ఇప్పుడు ఎగ్జాంపుల్ సచిన్ టెండూల్కర్ ఉన్నాడు, విరాట్ కోహ్లీ ఉన్నాడు, ధోని ఉన్నాడు. సరే వీళ్ళకంటే మన దేశం తరఫున ఆడినరని చెప్పేసి మనం ఎంకరేజ్ చేయొచ్చు. లేదంటే మన టీంకి మన ఇండియాకి సంబంధించిన ఫుట్బాలర్ ఛత్రి ఉన్నాడు, సునీల్ ఛత్రి, సపోర్ట్ చేయండి. ఇప్పుడు మన రంజిత్ బజాజ్ అంట, ఫుట్బాల్ క్లబ్ డైరెక్టర్, ఢిల్లీ ఫుట్బాల్ క్లబ్ డైరెక్టర్ అంట, ఆయనకు సపోర్ట్ చేయండి. మీ ఫండ్స్ ఇప్పుడు మీరు ఎంతైతే 20,000 30,000 టికెట్లు కొనుక్కున్నారు కదా, అంతమంది ప్రతి ఒక్కరు కూడా ఆయన కోసం ఫండ్ రేజ్ చేయండి, ఆయనకు డబ్బులు ఇవ్వండి. గ్రేటెస్ట్ ఫుట్బాల్ టీమ్ ఎవర్ తయారు చేయమండి ఇండియాకి. డూ దిస్. అంతేగాని మీరు ఏదో, నేనేం చెప్పలేను. ఇంకా ఈ వీడియో ఇంతే, ఇంకా అయిపోయింది. తర్వాత వంతారా కూడా పోయిందంట, మనకు దాని గురించి ఇన్ఫర్మేషన్ లేదు కాబట్టి ఢిల్లీ వరకే క్లోజ్ చేద్దాం. వంతారాకి పోతే అది పర్సనల్ కదా, ఇక మోడీ అంటున్నా, అంబానీ ప్రైవేట్ ఇష్యూస్ అవన్నీ. సరే మనకు బయటికి చూపించారు, ఇప్పటివరకు అయితే ఏం వీడియోస్ లేవు దాని గురించి. ఏదో జామ్నగర్కి ఎయిర్పోర్ట్కు బయటకు వచ్చిండు, ఎయిర్పోర్ట్ నుండి వెళ్ళిపోయిండు అనే ఒక వీడియో వస్తుంది, కానీ అది ఎంత నిజమో ఎంత అబద్ధమో మరి జామ్నగర్దేనా ఇంకెక్కడదానా మనకు తెలియదు. పోయింది అయితే వాస్తవమేనంట మరి వంతారాకి. మళ్ళీ వంతారా అంటే ఏంటిదిరా నాయనా, నువ్వు వంతారా అంటున్నావు అనుకునేరు. అదే మన అనంత్ అంబానీ ఉన్నాడు కదా, అదే మనము ముఖేష్ అంబానీ కొడుకు, ఆయన జంతువులను పెంచుకుంటుండగా, అదే అక్కడిక్కడ గాయాలైపోయిన, దెబ్బలు తాగినాయి, చావు బతుకుల్లో ఉన్న అన్నింటిని తీసుకొచ్చి అక్కడ ట్రీట్మెంట్లు ఇస్తూ ఉంటూ అక్కడ కొన్ని 1000 ఎకరాల భూమి కొనుక్కొని ఉంటాడులే, మనకు తెలియదు. అదే కొనుక్కున్నాడా దొబ్బేసిండా ఇది మనకు అవసరం లేదు, కానీ అక్కడ పెట్టేసి అన్నిటికీ ట్రీట్మెంట్లు ఇస్తూ వరల్డ్ క్లాస్ లెవెల్లో యానిమల్కి ట్రీట్మెంట్ జరిపిస్తూ ఆ వంతారాన్ని క్రియేట్ చేసిండు కదా అక్కడ.
అక్కడికి. అది చూడ్డానికి మెస్సీ పోయిందంట. మరి ఏం చేసిండో నాకు తెలియదు. ఆ ఈవెంట్ గురించి మనకు అవసరం లేదు నాయన. ఆ ఈవెంట్ గురించి మాట్లాడి మళ్ళీ నేను తెల్లారు లేస్తే వంతారా గురించి మాట్లాడిన టాక్ విత్ రంజిత్ పొద్దుగాలు లేస్తే జైల్లో అని చెప్పేసాను. నాకు అవసరం చెప్పు అవసరం లేదు కదా. అందుకని దాని గురించి మనకు వద్దు. ఇంతే, ఇంకా ఢిల్లీ వరకే ఆపేసి ఇంకా మెస్సీ పోయి వాళ్ళ ఇంట్లో ఉంటాడు. ఈ వీడియో కథం చేసి నేను కూడా పోయి కొని తిని పంట. ఓకేనా? ఎంజాయ్. లైక్ చేయండి ప్లీజ్, సబ్స్క్రైబ్ చేయండి. ఇంత పెద్దగా ఇన్ని విషయాలు చెప్పినా కదా, ఏదో ఒకటి కమెంట్ చేయాలని మాత్రం మీకు అనిపిస్తుంది కదా, కమెంట్ చేసి చెప్పండి. కమెంట్ మాత్రం ఖచ్చితంగా చేయండి, మర్చిపోకండి. ఇక నా ఛానల్ని ఎక్కడికో తీసుకుపోవాలని మీరు అనుకునే ఉంటారు, కానీ తీసుకోలేకపోతున్నారు. సరే, ఒక సబ్స్క్రైబ్ నొక్కండి, అది ఫ్రీయే కదా, నొక్కేసేయండి. ఇట్లా సబ్స్క్రైబ్ నొక్కిర్రు అనుకో, ఇక నేను నేనేనా అంత దూరం పోయినా అప్పుడే పోతా, అక్కడ చాలా మీదికి పోతా కావచ్చు. ప్లీజ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో.